హాయ్ ఫ్రెండ్స్, ఐడెంటిటీ టొవినో థామస్, త్రిషా, వినయ్ రాయ్ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మలయాళం మూవీ మలయాళంతో పాటు అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేసి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి 1 మంత్ లోపలే ఓటీటీలో కూడా వచ్చేసింది. సో G5 ఓటీటీలో అయితే మనకు ఈ మూవీ ఇప్పుడైతే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీని అన్ని లాంగ్వేజెస్లో చూడొచ్చు. సో నేను కూడా మూవీ ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే అర్థం కాదు. సో ఫస్ట్ మనకి ఈ మూవీ చూడాలి అన్నా, అలాగే ఈ మూవీని అర్థం చేసుకోవాలి అన్నా కొంచెం ఓపిక అనేది ఉండాలి. మూవీ కొంచెం స్లోగా రన్ అవుతుంది కాబట్టి ఓపికగా చూడాలి. అలాగే మూవీలో ఉన్నటువంటి కంటెంట్ అర్థం చేసుకోవాలన్నా కూడా కొంచెం ఓపికగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు మూవీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మూవీ జానర్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. ఇటువంటి స్టోరీస్ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఆ స్క్రీన్ ప్లే అనేది పక్కాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూవీలో కూడా స్క్రీన్ ప్లే బాగుంటుంది, కానీ కాకపోతే మనకు కొంచెం అర్థం అయ్యడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని కొంచెం మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తేనే మనకు మూవీ అనేది అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో బేసిక్గా మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకు ఒక చిన్న పిల్లవాడికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు మూవీని. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం జరిగిందనేది చూపిస్తాడనమాట. సో అప్పుడేమవుతుందంటే ఒక రెడీమేడ్ షాప్లో కొంతమంది ట్రయల్ రూమ్స్లో, డ్రెస్ చేంజింగ్ రూమ్స్లో కెమెరాస్ దొంగతనంగా పెట్టి ఆ వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. వాటిని రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేటివి తీసుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది. సో వీళ్ళల్లో మన హీరో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా బాధితులుగా ఉంటారన్నమాట. అది హీరోకి తెలిసిన తర్వాత హీరో ఏం చేశాడు, అది చేసే క్రమంలో హీరోకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఇంతకీ హీరోకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. సో స్టోరీ అయితే ఇది. ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పడానికి ఆ పిల్లవాడితో పరిచయం చేస్తాడనమాట డైరెక్టర్. మూవీ అంతా కూడా అలానే ఉంటే బాగుండేది, కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఒక లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో లాగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు చాలా ల్యాగ్ ఉంటుంది. అంటే ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ గురించి, మిగిలిన క్యారెక్టర్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తూ వస్తాడనమాట. దానివల్ల మనకు ఫస్ట్ హాఫ్ అనేది చాలా ల్యాగ్ ఉంటుంది, కానీ ఇంటర్వల్ మాత్రం మనకు ఒక మంచి పాయింట్ పైన ఇంటర్వల్ అనేది వస్తుంది. సో సెకండ్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ ఓకే పర్లే బాగానే ఉంటుంది, ల్యాగ్ అయితే ఉండదు. కాకపోతే అక్కడ ఏమంటే సెకండ్ హాఫ్లో ఉండేటటువంటి స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది మాత్రం మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆయన కూడా కొన్నిసార్లు అర్థమవుదు, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మాత్రం డైరెక్టర్ కొంచెం కేర్ తీసుకొని సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లేని జనాలకు అర్థమయ్యే విధంగా చూపించుంటే ఇంకా బాగుండేది. సో ఓవరాల్గా మనకు డైరెక్టర్ అయితే ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి చెప్పాడనేసి అనుకో. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో టొవినో థామస్ గారు మెయిన్ లీడ్ అయితే చేశారు. ఈయనైతే మలయాళంలో పెద్ద స్టార్ మనకు తెలుసు. ఈయనకి ఉన్నటువంటి క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటాయి. ఆ 2 షేడ్స్ ఈయన సూపర్గా చేశాడని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ అయితే బాగుంటుంది, బాగా చేశాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ త్రిషా గారు కూడా ఇందులో ఒక మెయిన్ లీడ్ అయితే చేశారు. ఆమె క్యారెక్టర్ ఓకే పర్లేదు, కానీ ఈ క్యారెక్టర్లో ఆయనకు వచ్చేటటువంటి ప్రయోజనం అయితే ఏముండదు, జస్ట్ ఉందంటే ఉంది అన్న విధంగా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో వినయ్ రాయ్ వచ్చేసి విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన క్యారెక్టర్ అయితే బాగుంటుంది. ఆయన కూడా షేడ్స్ ఉంటాయన్నమాట ఆ క్యారెక్టర్లో. ఆ 2 షేడ్స్ని సూపర్గా చూపించాడని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ కూడా బాగా చేశాడని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే మూవీలో కెమెరా వర్క్ చూసుకున్నట్లయితే కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది. 2 సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. సో ఓవరాల్గా ఐడెంటిటీ మూవీ ఎలా ఉంది అంటే, మీకు కనుక ఇన్వెస్టిగేషన్, క్రైమ్, థ్రిల్లర్ ఇటువంటి జానర్లో ఉన్న మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అన్న విధంగా అయితే ఉందన్నమాట. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అభ్యంతరకర సన్నివేశాలు అయితే ఏమీ లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.